ఇక ఆర్టీవీతో మైనర్ బాలిక సోదరుడు మాట్లాడినటువంటి ఈ మాటలు హోమ్ మినిస్టర్ వరకు చేరాయి. హోమ్ మినిస్టర్ తన కూతురుకే ఇటువంటి ఘటన జరిగితే ఏ రకంగా రియాక్ట్ అవుతారు, నా చెల్లిని కూడా తన కూతురులాగా భావించాలి, దానికి వెంటనే చర్యలు తీసుకోవాలంటగా ఆ సోదరుడు ఇచ్చినటువంటి ఆ వినతిని, ఆ మాటల్ని ఆర్టీవీ ద్వారా హోమ్ మినిస్టర్ కూడా చూశారు. దీంతో హోమ్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించు 26 సంవత్సరాలు, ఆ అమ్మాయి చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే డెఫినెట్ గా పట్టుకున్నారు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలను బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. ఇక హోమ్ మినిస్టర్ అనిత స్పందించిన తీరు కూడా చూసాం. ప్రభుత్వ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టెప్ బ్యాక్ చేసే అవకాశం కూడా లేదంటూ చాలా సీరియస్ గా ఉన్నారు. సో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనతో ఫోన్లో సంప్రదించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడిని పట్టుకుంటామంటూ కూడా చెప్పారు. గతంలో చీరాల ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల ఘటనకు సంబంధించి ఉద్దేశిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. కేవలం 36 గంటల్లోనే ఆయన నిందితుడిని పట్టుకొని రిమాండ్ కూడా తరలించాం. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేనట్టుగా హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సుమారుగా ఒకవేళ గనక గతంలోనే ఆ మైనర్ బాలిక కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ సురేష్ నుంచి తమకి ప్రాణహాని ఉన్నట్టుగా గనక ఫిర్యాదు చేసి పోలీసుల నిర్లక్ష్యం కనుక వహిస్తే, ఎవరైతే పోలీసు అధికారి నిర్లక్ష్యం వహించారో వారి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ హోమ్ మినిస్టర్ అనిత చెప్పడం జరిగింది. ఎస్, ఒకసారి మనతో పాటు జాయిన్ అవుతున్నారు రామకృష్ణ ప్రతినిధి శివరామకృష్ణ. ఎస్ శివరామకృష్ణ, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే 12 బృందాలుగా వివరించబడి పోలీసు అధికారులు ఆయన్ని
గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఎందుకు నిందితుడు పరారులో ఉన్నాడు, అసలు నిందితుడికి సంబంధించి ఆచూకీ దొరికిందా, ఎక్కడున్నారు, ఇవన్నీ విషయాల మీద అప్డేట్స్ ఏంటి? మనోజ్, యాక్చువల్ గా నేను జరిగింది ఇది 40 గంటలు అయినా ఇంకా ఆచూకీ అయితే దొరకలేదు. నిందితుడు సురేష్ ఎవరైతే ఉన్నారు, ఈ బాలికని చంపిన నిందితుడు కోసం దగ్గర 12 అంటే ఫస్ట్ 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిన్న రాత్రి నుంచి 12 బృందాలుగా గాలింపు అయితే చేస్తున్నారు. అయినా ఇప్పటికీ 40 గంటలు అయినా సరే సురేష్ ఆచూకీ అయితే దొరకలేదు. ప్రధానంగా సురేష్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, సురేష్ పోక్సో చట్టం నమోదైన తర్వాత 2 నెలలు అయితే జైల్లో అయితే పెట్టారు, విశాఖ సెంట్రల్ జైల్లో అయితే పెట్టారు. అప్పుడు సురేష్ వద్ద ఉన్న ఫోన్ అయితే అక్కడ పోలీసులు అయితే తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ నిందితుడి దగ్గర ప్రస్తుతం ఫోన్ అయితే లేదు. ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా ఆచూకీ కనిపెట్టే పరిస్థితి అయితే ఏర్పడేది. ఆ ఫోన్ లేకపోవడంతో పోలీసులు కొంచెం కష్టసాధ్యంగానే మారింది. ఎందుకంటే ఈ ఊరు పరిసరాల్లో ఉన్న కొండలు అని చెప్పి అన్ని క్షుణ్ణంగా గాలించే పరిస్థితులు అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా మనోజ్, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కీలకంగా మారింది నిందితుడు రాసిన లేఖ. ఆ లేఖలో అయితే ఎవరైతే చంపేశారో వాళ్ళ సోదరుడికి అయితే లేఖ అయితే రాశారు. లేఖ రాసి అందులో అయితే నేను ఎవరినైతే ప్రేమించానో ఆ బాలికని హత్య చేసిన తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి రాశాడని చెప్పి అయితే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఏదైనప్పటికీ ఆ లేఖ అయితే పోలీసులు ఇప్పటికీ బయట పెట్టలేదు. ఆ లేఖ ఆధారంగా అయితే వీళ్ళైతే ఈ కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పాలి మనోజ్. శివరామకృష్ణ, అంటే గతంలో కూడా ఈ కుటుంబీకులు ఎవరైతే మైనర్ బాలిక కుటుంబీకులు కావచ్చు, తన సోదరుడు కావచ్చు, సురేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కూడా ఫిర్యాదు చేశారన్నట్టుగా ఏదైతే కుటుంబీకులు ఆరోపిస్తున్నారో, ఆ కుటుంబీకులు చెప్తున్నారు, దానిలో వాస్తవం ఎంత? ఎందుకంటే హోమ్ మినిస్టర్ చెప్పిన ప్రకారంగా తమకు ఎటువంటి సమాచారం లేదు, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కేవలం వారు అంతా కూడా వాళ్ళ ప్రొటెక్షన్లో ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు ఫిర్యాదు చేయలేదు, పోలీసు అధికారులకి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయలేనట్టుగా చెప్తున్నారు. సో కుటుంబీకులు ఏమంటారు, నిజంగానే ఫిర్యాదు చేశారా ప్రాణహాని కోసం విషయం? 100% మనోజ్, ఈ విషయంలో అయితే వాస్తవమే. ఇది కంపల్సరీగా పోక్సో చట్టం కింద సురేష్ ని అరెస్ట్ చేసి 2 నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కుటుంబీకులు అయితే రాంబల్ పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళకి ఇంటిమేట్ అయితే జరిగింది. సురేష్ అయితే బయటకు వచ్చాడు, మాకు ఇది ప్రాణహాని ఉంది, మా అమ్మాయి మళ్ళీ వేధించడం మొదలు పెడుతున్నాడని చెప్పినా సరే పోలీసులు అయితే పట్టించుకోకపోవడం వల్లే ఇది ఈ హత్యకు దారి తీసిందని ఈ విషయంలో ఒకటిగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల తీరు ఎలా ఉందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితిగా ఆ సామెత చెప్పినట్టుగా తయారైంది ఇక్కడ పరిస్థితి. వీళ్ళు ఎంత చెప్పినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు నిజం హత్య అయిన తర్వాత 4 బృందాలు 12 బృందాల కింద తిరుగుతున్నాము, ఇప్పుడు దొరకలేదని చెప్తున్నారు. ఏదైనా ఇందులో పోలీసు నిర్లక్ష్యం అయితే మట్టుకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది మనది. ఏదేమైనా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సోదరుడు కూడా చెప్పాడు పోలీసులకు. అంటే ప్రతిసారి లిఖితపూర్వకంగా కేసు కంప్లీట్ అయితే చేసి ఇవ్వలేరు కదా, వీళ్ళు ఓవరాల్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అయితే వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు హత్య జరిగిన తర్వాత మాకేం కంప్లైంట్ రాలేదని చెప్పి మాట మార్చే పరిస్థితులు అయితే పోలీసులు తీరు అయితే మనం చూస్తున్నాం మనోజ్. రైట్ శివరామకృష్ణ, ఓవరాల్ గా గతంలో ప్రాణహాని ఉంది అంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకపోయినప్పటికీ కూడా వారు ఓవరాల్గా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వారు ఫిర్యాదు చేసినప్పటికీ ఓవరాల్గా అయినా లిఖితంగా అయినా కూడా ఒక బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఒక నిర్లక్ష్యం వహించితే కనుక వారు ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా తాజాగా తెలియాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి